అంటే అంతకంటే ఘోరం ఏమైనా ఉంటుంది? జిరాక్స్ పేపర్లు మీకు ఇస్తారు, రిజిస్ట్రేషన్కి సంబంధించినంత వరకు ఈ స్టాంప్ పేపర్ అనేది కంట్రీలో 20 స్టేట్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. అదే కొత్తది కాదు, కాలాలు మారినాయి. దాని మనకు తెలుసు. ఇంతకుముందు మీరు ఎయిర్పోర్ట్కి పోతే, ఫ్లైట్ పోతే ఒక టికెట్ అంటే పెద్ద హంగామా ఉండేది, బుక్లెట్ ఇచ్చేవాళ్ళు, దాన్ని ఎత్తుకొని పోవాల్సిన టికెట్ అంటే. ఈరోజు అసలు ఎక్కడా లేదు, ఇది తీసుకొని పోతున్నారు. అంతెందుకు బడ్డీ కొట్టు పెట్టుకున్న వాళ్ళు కూడా పేమెంట్ అంటే సెల్ ఫోన్లోంచి చేసుకుంటున్నారు. ఇంతకుముందు బ్యాంకు పోవాల్సి వచ్చేది. అట్లా ఇప్పుడు దీనికి సంబంధించి ఎవరికి నీ రికార్డు మీద నీకు హక్కు ఉంటుంది. ప్రూఫ్ వచ్చి ఈ పేపరు, దట్స్ ఇస్ సైమల్టేనియస్ రికార్డ్. ఇట్స్ నాట్ సంథింగ్ ఏదో బయట ఉండేది కాదు, సేఫెస్ట్ వే. అయినా సరే అపోహలు ఏమన్నట్టు తొలగిస్తే తప్ప అది పూర్తి ఇంప్లిమెంట్. ఈ వేదిక ఇదిగా మీరు దానికి ప్రజలకు ఏమైనా క్లారిటీ ఇస్తారా మీ పార్టీ తరపు నుంచి? ఏమి వాళ్ళని అర్థం కావట్లేదు. మీ భూములన్నీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే లాక్కుంటాడు అంటే దానికి ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా? లాక్కోవడం చెప్పాలనా? అసలు సాధ్యమా? మీరు నమ్ముతున్నారు ఎవరన్నా? మీ ఛానల్ మిమ్మల్ని అడుగుతున్నారు, రిపోర్టర్స్ అడుగుతున్నారు, సాధ్యమా? చేయగలరా ఎవరైనా? ఆయన అంటే ఒకటి చేశాడు, ల్యాండ్ పూలింగ్ అని చేసి రియల్ ఎస్టేట్ అబ్రాడ్ లాగా. మిగిలిన అది కూడా పూర్తి చేయలేకపోయాడు. సాధ్యమవుతుంది. సాధ్యంగా దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇవ్వాలి? ఎవరికి నచ్చ చెప్పాలి? అదే ప్రజలకే నేను అంటున్నాను. ఆస్తి ఎవరిదో దాని మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకు, ఆయన తెచ్చిచ్చాడా, వాళ్ళ తాత తెచ్చిచ్చాడా అన్న ప్రశ్న కూడా విపక్షాలు ప్రధానంగా లేవనెత్తున్నాయి. పాస్ పుస్తకం మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకు, సర్వే రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోలు అవసరం. సర్వే రాళ్లకు సంబంధించి అవును, హిస్టారికల్గా రేపు 100 ఏళ్ల తర్వాత అయినా ఈయన చేశారు. 1907 సర్వే, బ్రిటిష్ సర్వే అని ఈ రోజుకు చెప్పుకుంటున్నాం, దాని గురించి మాట్లాడుతున్నాం. అలాంటప్పుడు సర్వే చేసినప్పుడు ఆయనది వచ్చింది. ఇప్పుడు నిన్ననే ఏదో నేను ఆయన అది పాస్బుక్స్ కాదు, రేషన్ కార్డు మీద చూశాను. ఆయన నేను వచ్చేసి నాకు ఇదేది మన పెన్షన్ల గురించి గొడవ చేస్తుంటే నీ హయాంలో ఎట్లా సఫర్ అయినారు చూపడానికి మీకు వీడియో మీరు కూడా చూసింటారు, వేశాను. దాని మీద అంతా చంద్రబాబు నాయుడు నిలబడి తలకాయ ఇన్ని ఫోటోలు వేసుకున్నాడు. ఒకటి కూడా కాదు. ఎందుకు వేసుకున్నాడు? ఆయన మొత్తం ఎల్లోది చేతిలో పెట్టాడు. ఎందుకు పెట్టాడు? అలాగే ఇప్పుడు నేను వస్తే చంద్రన్న బీమా అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు? ఏమన్నా అర్థం ఉంటుంది అతను అడగడానికి? దానికి ఏమన్నా ఒక చెప్పిన దానికో అడిగేదానికి ఒక అర్థం ఉంటే ఆన్సర్ ఇవ్వచ్చు. నువ్వేమో అన్నీ చేస్తున్నావు. ఈయన చేసిన వాటికి ఈయన హిస్టరీ క్రియేట్ చేస్తున్నాడు. ఇటు ఈయన చేసిన దాని మీద క్వశ్చన్ చేయిస్తున్నావు, దాని గురించి అడుగుతున్నావు, ప్రచారం చేస్తున్నావు. ఎందుకంటే నీ గొంతు పెద్దది, నువ్వు అరుస్తావు. నీకున్న నీ మీడియా 14 వేసిన నుంచి గోబెల్స్ దీనిలాగా దడ కొట్టే అలవాటు. ప్రపంచంతో ఏమనుకుంటున్నారో ఆయనకు సంబంధంలా. ఆయన అనుకున్నదే కొడుతుంటాడు చంద్రబాబు నాయుడు గారు, ఆయన గ్యాంగ్ కానీ. సో చెల్లుతుంది. ఇప్పుడు ఈరోజు కూడా అంతే. హత్యలు జరిగితే హత్యలన్నీ జగన్మోహన్ రెడ్డి అంటాడు. 30,000 మంది మాయమైపోయినారంటారు. ఎక్కడ మాయమైనారంటే మాయమైనారంటే చెప్పరు. వాలంటీర్లంతా వీళ్ళందరూ లేపి తీసుకెళ్తున్నారంటారు. మళ్ళీ అదే వాలంటీర్లకు 10,000 నేను ఇస్తానంటాడు. ఏదన్నా రేషనల్ ఉంది ఆయన మాట్లాడే దాంట్లో? తిట్లు తప్ప మాట్లాడడం మొదలు పెడితే 20 నిమిషాలు మాట్లాడితే 18 నిమిషాలు బూతులు తిట్లు తప్ప ఇంక వేరే నాకు తెలిసి మేనిఫెస్టోలో సైకో అనే మాట కూడా వాడినట్టున్నాడు. ఎవడన్నా అట్లా వాడతారా? నాకు తెలిసి అయితే నేను అనుకోను, రాజకీయ పార్టీ అయితే. జగన్మోహన్ రెడ్డి ఎవరి సలహాలు తీసుకోరు అని చెప్తారు, కానీ సలహాలు తీసుకొని జగన్మోహన్ రెడ్డికి మీతో సహా చాలామంది సలహాదారులు ఉన్నారు. వాళ్ళంతా అవసరం పడుతున్నారా? వాళ్ళ సలహాలు తీసుకుంటున్నారా? సలహాదారులు అనేది డిపార్ట్మెంట్లకు ఓవరాల్ అది ఒక పూల్ ఆఫ్ అడ్వైజర్స్ అనుకుంటే డిపార్ట్మెంట్లకు ఉంటారు, ముఖ్యమంత్రి గారికి ఉంటారు. అది కూడా ఎవరన్నా తెలియని వాళ్ళు మీరు అడిగితే నాకు అభ్యంతరం లేదు. చంద్రబాబు నాయుడు అడుగుతాడు, నాకు ఆశ్చర్యం. ఆయన అంటే ఎంతమంది లేరు? ఇది కాక మిగిలిన కన్సల్టెంట్లని ఎంతమంది లేరు? ఇంటర్నేషనల్ వీళ్ళందరినీ తీసుకొచ్చి ఎంతమందిని పెట్టుకోవాలా? అడ్వైజర్స్ ఎంతమంది పెట్టుకోవాలా? అందరూ చేసుకున్నారు. సిస్టంలో పొలిటికల్ పార్టీ వచ్చాక పార్టీ తరఫు నుంచి అనుకున్నవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి, గవర్నమెంట్ ద్వారా చేయడానికి అటువైపు నుంచి కొంతమంది అడ్వైజర్స్ని పెట్టుకుంటారు. సపోర్టింగ్ సిస్టమ్ డెవలప్ చేసుకోవడానికి ఉన్న అవకాశాలు, మనకున్న క్యాబినెట్కి ఇప్పుడు లిమిటేషన్ ఉంది కాబట్టి రకరకాల పద్ధతుల్లో పెట్టుకోవడం అనేది జరుగుతుంది, అన్ని చోట్ల జరుగుతుంది. కోర్టులు కూడా అభ్యంతరం వ్యక్తం చేసినాయి. కానీ మీరు పునరావాసం కోసం ఎక్కడెక్కడ ఉన్న తీసుకొచ్చి దాంట్లో ఏమొస్తుంది? ఇప్పుడు క్యాబినెట్ మినిస్టర్కి వచ్చేది వస్తుంది, ఫెసిలిటీస్